మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వడ్డెర కాలనీలో ఉన్నామండి. మరి ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు మరి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు ఏంటి అనే విషయం గురించి గ్రామంలోనికి వెళ్ళి గ్రామస్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వడ్డెర గ్రామంలో ఉన్నామండి. మరి ఇక్కడ మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. మరి గ్రామంలో ఉన్న సమస్యల గురించి వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు గురువయ్య. మా వడ్డెర కాలనీ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల్. మా ఊరు కొన్ని సంవత్సరాలు ఒక బానిసగా వేరే ఊరుకు మాకు కంజరుకు అంటుబాటు ఉంది కాబట్టి మా ఊరు ఎలాంటి అభివృద్ధిలోకి రాలేదు. తల్లి లేని తండ్రి లేని పిల్లలుగా మేము జీవించినాం. ఎప్పుడైతే మా విలేజ్ మాకు ఒక గ్రామ పంచాయతీగా ఏర్పడిందో మా విలేజ్కి ఎక్కువ ఆమ్దానం లేదు, రాబడి లేదు కాబట్టి కొద్దిగా గెటలు కానీ రోడ్లు కానీ మరి సర్పంచ్ గారు చేయిస్తున్నాడు. ఇప్పటికీ వచ్చింది కొద్దిగా అవకాశమే కాబట్టి కొద్ది రోజులు అయింది కాబట్టి ఆ రోజులు కూడా ఆయన వినియోగించుకొని మా విలేజ్లో పనులు చేస్తున్నాడు. మొట్టమొదలు ఏంటంటే మరి కేసీఆర్ సారు డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పిండు. భూములు లేని వారికి భూములు ఇస్తామన్నారు. ఇక్కడ ఒక్క వ్యక్తి కూడా ఒక చారడు భూమి కూడా లేదు. ఇక్కడ స్థలాలు ఇండ్ల స్థలాలు తప్ప మా ఇండ్లు కూడా ఒక్కో ఇంట్లో ఒక్కొక్క 5-5 మొగోళ్ళు ఉన్నారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే ఈ ఉన్న గృహాలు కూడా సరిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి సరిపోవు కాబట్టి మేము ఆకాశం తట్టు తిరిగి ఎదురు చూసినట్టు మేము చూస్తున్నాం తప్ప మాకు వచ్చి సహకారము అందించే ఏ వ్యక్తి వస్తాడు, కేసీఆర్ ద్వారా ఏది మాకు లాభం వస్తుంది అని మేము ఎదురు చూస్తున్నాం తప్ప మేము ఎక్కడ పోయి ఎవరితో చెప్పుకునే సమస్యలు బాగున్నాయి కానీ చెప్పుకుంటే ఎవరు పట్టించుకునే స్థితి లేదు. కాబట్టి ఆయన ఒక కేసీఆర్ సారు మాకు ఏం చేయాలంటే మాకు ఒక కాస్త భూమి మాకు ఇప్పించి మాకు లేని వారికి ఇండ్లు మాకు కట్టిస్తే మాకు అంతే సరిపోతుంది. రెండోది మాకు ఒక సొసైటీ వడ్డెర సంఘం అని సంఘాలు ఏర్పరచుకునేటప్పుడు ఆర్డీ గారి ద్వారా మరి కలెక్టర్ ద్వారా మరి వాళ్ళు చెప్పితే దాన్ని తయారు చేసుకున్నాము. ఇట్లా ఒక 8 సొసైటీ సంఘాలు ఉన్నాయి, రిజిస్టర్ అయినవి ఉన్నాయి. మీకు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తున్నారు. 2 గ్రూపులకు ఒక 2 లక్షలు ఇచ్చిర్రు. ఇంకా చాలామంది ఆ గ్రూపుల కోసము సొసైటీ వడ్డెర సంఘం దాన్ని ఇస్తే దాంట్లో మాకు జీవనోత్పత్తిగా మేము కల్పించుకొని మేము రాళ్ళు కొట్టితే తప్ప మా పొట్ట నిండదు. ఆ లోన్లు శాంక్షన్ చేస్తే ఆవిడతో మేము అభివృద్ధి చెందుతాము, ఇంత మేము బతుకుతామని ఆశ మాలో కలిగి మరి కేసీఆర్ కానీ మరి అక్కడ ప్రధానమంత్రికి కానీ మేము నరేంద్ర మోడీ గారికి కూడా మేము అందరికీ మేము ఏం చేస్తున్నామంటే మాకు ఒక జీవనోత్పత్తి కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు ఇప్పటికీ మా గ్రామంని ఈ గవర్నమెంటు అభివృద్ధిలోకి నడిపిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను.
ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వడ్డెర కాలనీ ఇంతకుముందు కంజర గ్రామంతో కలిసి ఉండేది కాబట్టి అది నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే అక్కడ కంజరతో కలిసి ఉండడం వల్ల ఓన్లీ అక్కడ ఉన్న గ్రామం మాత్రమే అభివృద్ధి చెందింది. ఇక్కడ ఉన్న మా గ్రామం ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు. మాకు కట్టుకోవడానికి ఇండ్ల స్థలాలు కానీ ఎలాంటి సదుపాయాలు లేవు. అలాగే కేసీఆర్ గారు ఏదైతే సంఘాలు ఏర్పరచుకోమని చెప్పారో ఏర్పరచుకోవడం జరిగింది. కానీ ఒక్కొక్క సంఘానికి 2 లక్షల చొప్పున ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. అలా మంజూరు చేసినట్లయితే కనుక మేము ఏదైతే వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిని ఇంకొంచెంగా అంటే మేము డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఇంకా మరొక గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు గంగా నర్సయ్య. ఇక్కడ మా కాలనీలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఇంత 30 దాకా ఉన్నది చిన్న ట్యాంకి 500 లీటర్ నీళ్ళ ట్యాంక్ ఉంది. దాంట్లో మాకు కరెంటు సకాలు లేవు. కరెంట్లు సకాలు లేక నీళ్ళ ఇబ్బంది బాగుంది. ఇప్పుడు ట్యాంక్ అయింది పెద్దది. ఇప్పటికీ అది చేస్తారు కానీ ఇంకా లీకేజ్ అవుతుంది. అది ఇంకా పని నడుస్తూ ఉంది. అది ఒక పని పూర్తి కావాలి. ఒకటి ఇంకోటి కావాల్సిన శ్మశాన వాటిక ఇప్పుడు చెరువు చూస్తే మొత్తం ఫుల్ అయిపోయింది. మనిషి పోవడానికి రాదు. మాకు ఇంతకుముందు శ్మశాన వాటిక ఇక్కడ ఉండే ఎప్పుడు వేస్తుంటే ప్రతి సంవత్సరం వేస్తాం, తీసుకుపోయి అక్కడ పెడుతున్నాము. ఇప్పటికీ 20 ఏళ్ళ నుంచి పెడుతున్నాము. అది ఇప్పుడు కబ్జా చేసిండు ఇప్పుడు సతీష్ సార్ అంటాడు. ఇప్పుడు ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తాయి ఇక్కడ మాకు. ఇప్పుడు మీరు చూడండి చెరువు ఫుల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది పాత పెద్ద మనుషులు ఉంటుంది. ఈ చెరువు ఫుల్ అయిందంటే మేము తీసుకుపోయి అక్కడ పెడుతున్నాము. ఎక్కడ పెడుతున్నాము? సతీష్ సార్ దగ్గర 712 నంబర్లో గవర్నమెంట్ భూమిలో. అది చెట్టవాటి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? కబ్జా చేసిండు సతీష్ సార్ అనేది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కబ్జా చేసి? కబ్జా చేసి ఇప్పుడు ఏం లేకున్నా కానీ ఇప్పుడు కబ్జా చేసి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. అది మేము వాడబట్టి ఇప్పుడు 20-25 సంవత్సరాల నుంచి అక్కడ పెడుతున్నాము. ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదా? మరి తీసుకెళ్ళినాము. ఇక్కడ మండల పోయినాము, ఎంఆర్ పోయినాము, అందరూ పోయినాము. తల అలుగులు ఇంతకుముందు పోయిన సంవత్సరంలో 2 నెలల కింద ఆయన కంచె పెడితే మండల ఆఫీస్ వచ్చి రెవెన్యూ ఆఫీస్ కంచె పీకపిచ్చారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు వినకుండా మన పట్ట ఉందని చెప్పి మాకు బెదిరిస్తున్నాడు. ఇంకా ఇప్పుడు కంచె పెడితే కంచె పీకేసిన మళ్ళీ దానికి సైడ్లో పట్ట భూమి కూడా ఉంది. ఇంకా వేరేది సైడ్లో అది గుంజ సాయిల్ అనేది వాళ్ళ భూమిలో కూడా ఇప్పుడు వాళ్ళ 2 అన్నదమ్ములు బయట పోయిన తల్లిని దగ్గర వేసుకొని 4 సంవత్సరాల నుంచి పూల తోట పెట్టిన వాళ్ళ. ఇప్పుడు ఆ కొడుకులు వచ్చి కూడా ఇది నాదా అంటే నీది కాదరా నాకు అమ్మేసిన అంటుంది. ఇప్పుడు ఆ విధంగా ప్రూఫ్ ఏం లేదు. మాది శాస్త్రబాల శ్మశాన వాటిక 3 ఎకరాల నర ఉంది. అది ఇప్పుడు కబ్జా చేసిండు. ఇప్పుడు అది దాని మీద కేసు పెడతా ఉండు. డైలీ ఒక కేసు పెడుతున్నాడు, వారానికి ఒక కేసు పెడుతున్నాడు. అది ఊరందరినీ పెడతలేడు. 2 ముగ్గురు పేర్లు రాపిస్తున్నాడు. దీనికోసం చర్య చేసుకోవాలా. ఓకే, అయితే గ్రామంలో ప్రధానంగా ఉండాల్సిన అవసరమైనటువంటిది అంటే శ్మశాన వాటిక. అయితే ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా కావాల్సిన శ్మశాన వాటిక. కాబట్టి వాళ్ళు ఏదైతే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఏదైతే శ్మశాన వాటికగా ఉపయోగిస్తున్నారో ఆ శ్మశాన వాటికని కబ్జా చేయడం జరిగిందని దీనిపై నుంచి చాలా మందికి అంటే అధికారులకు పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కబ్జా చేసిన ఎవరైతే పర్సన్ ఉన్నారో వారు లేదు ఇది నాది, నాకు పట్ట కాగితాలు ఉన్నాయి, ఇది నా స్థలం అనేసి చెప్పడం జరుగుతుందంటున్నారు. అయితే ఏది ఏమైనా కానీ ప్రభుత్వం దృష్టి సారించి మా శ్మశాన వాటికని మా గ్రామానికి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఓకే, మనతో పాటు ఇక్కడ గ్రామస్తులు ఎల్లయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి. మాకు తెలంగాణ ఇండ్లు గరీబ్ వాళ్ళకు ఇండ్లు ఇస్తున్నాడు. మీకు కంపల్సరీ గెలిచిన 5 సంవత్సరాల ఇండ్లు ఇస్తాము, కరెంట్ లేని కరెంట్ ఇస్తామన్నారు. మా 30 ఖాళీ అక్కడ ఉన్నది. ఆ అమీన్ సాబు ఇప్పటికీ ఆ బొందలగడ్డ 3 ఎకరాలు అవి మా పంట వాళ్ళ తండ్రుల నుంచే ఉన్నది. ఆడెక్కడనో పాదాల్లో ఉండి మాకు మా నాయన చేసిన జాగాని దేశం నుండి ఏదో డిఎస్పీ తెలిచిండు, కేసులు పెట్టుకుని చేస్తుండని మా సర్పంచ్ తోటి కొట్లాడుతున్నాడు. అక్కడ కరెంటు లేదు, టంబాలు లేవు, నీళ్ళు లేవు, వాటర్ లేదు, ఏం లేదు. ఇక్కడ ట్యాంకర్ అని కట్టించారు, ట్యాంకీలో ఏమి వాటర్ లేవు. అవి నిన్న కొద్దిగా కారిపోతున్నాయి. ఇక్కడ ఏదో తెలంగాణ మా వైఎస్ రెడ్డి చేస్తాడని మేము ఆడళ్ళం మొగళ్ళము మొత్తం కలిసి మేము సపోర్ట్ అయ్యి మేము ఏదో గెలిపించుకొని మా సర్పంచ్ను గెలిపించుకుంటే సర్పంచ్ ఆయన ఏంది నేనేం చేయాలా ఇది అది అని అంటే మేము పాములు చంపుకుంటూ పంటున్నాం. పాములు దీపం పెట్టుకుంటూ చంపుతున్నాం. నీ గెలిచిన 2 నెలల్లో మీకు టంబాలు వేస్తా, కరెంట్ వేస్తా, వాటర్ వస్తుంది, గంగలీలు వస్తుంది అని పైపులు చూపెట్టారు. పైపులు రోడ్డు పంట చూపెడుతారు కానీ దాంట్లో వాటర్ లేదు, ఏం లేదు. ఈ కాళ్ళు ఏదో ఇంతకుముందు కంజరు ఉండే, ఇప్పుడు మాకు సర్పంచ్ అయిన నుంచి ఇక మా కాళ్ళ మాకు సర్పంచ్ అయిన నుంచి మాకు మంచిగా అవుతుంది మా ఒడ్రి కాలని అనుకుంటే ఏమీ అవుతలేదు. ఇక వాడినేమో ఎక్కడనో దేశం నుండి
మా బొందలగడ్డకి ఏం లేదు గరీబ్ వెళ్ళమని మేము ఇది చేస్తే ఆయనకి ఏదో సపోర్ట్ ఇస్తే మా నాయన అప్పుడు వేసింది, అప్పుడు ఎస్ఐ డ్యూటీలు ఉండే మా నాయనకి తెలుసా అని ఆయన దేశంలో ఉండి నాకు డిఎస్పీ నా బావని నా మామని అని ఆయన కేసులు పెడుతున్నాడు. ఆ బొందలగడ్డని కూడా స్థలం లేకుండా చేస్తున్నాడు. ఎన్నో కేసులు పెట్టి ఇక్కడ ఒడ్ర కాళ్ళు కూడా ఎన్నో కుంట్ల చిల్లర పెట్టుకుంటున్నాం. ఆ కాళ్ళు కూడా కొట్లాడుతుంటే వాడు మొన్న పారాన్ని దింకపోయాడు. ఆయనతో నువ్వు కేసు పెట్టు డిఎస్పీ కేసు పెట్టు డిఎస్పీ అని హైదరాబాద్లో ఉన్న డిఎస్పీ చెప్తే కలెక్టర్ ఆఫీస్ దాకా ఒడ్రి కాళ్ళంతా మొత్తం పోయినాం. అయ్యి ఎవరు చెప్తారో ఏం కథను కానీ మా పరిచయం అయితే ఎలుకలు పాములు చంపుకుంటా అంటున్నాం. అక్కడ 30 కడప ఉంది మేడం. 30 కడపలో ఒక కరెంట్ తమ్ము లేదు. బోర్ చేపిస్తే ఆ బోర్ కూడా పాపం సర్పంచాన్ని గెలిస్తే ఆ బోర్ చేపిస్తే కూడా ఆ విలేజ్ ఏవోలు నేను చేయాలని అంటే కూడా మేము ఎక్కడో 1 కిలోమీటర్ పోయి చెరువు నిండితే చెరువుల బిందెలు నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం. ఈ విలేజ్ మటుకే కాదు, మా విలేజ్లో నేను బాజిరేడుతో కూడా చేతిలో చేసిన 30 కడప అంటే 60 ఓట్లు ఉన్నాయి. 2 టంబాలు అంటే నేను గెలిచిన నెలలు వేపిస్తా 2 టంబాలు కరెంటు మీకు ప్లేట్లు అన్నాడు. ఏం లేదు మాకు. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాం. ఇక ఎస్ఐ బందలు పెట్టుకున్నాం గరీబానికి అంటేనేమో ఆ టంబాలు వేసి మొత్తం వైర్లు చుట్టి పాడేసాడు. ఇప్పుడు చచ్చిపోయిన పిల్లని కూడా పోయి చిల్లర పెట్టుకుంటున్నాం. ఆడేమో కేసులు చేస్తున్నాడు. ఇది నా అభిమానం. ఓకే, మొత్తానికైతే ఇక్కడ వడ్డర కాలనీలో ఏదైతే శ్మశాన వాటికపైనే ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే కబ్జాకు గురైంది, ఆయనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండడం వల్ల ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కనీసం ఈ గ్రామంలో కరెంటు స్తంభాలు కానీ కరెంట్ ఫెసిలిటీ అసలు పవర్ ఫెసిలిటీ ఏమీ లేదు అని చెప్తున్నారు. ఎన్నికలకి ముందు నన్ను గెలిపించినట్లయితే 1 నెలల లోపల మీకు గెలిచిన తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేశానని చెప్పారంట. కానీ ఇప్పటి వరకు కూడా 8 నెలలు అవుతున్నా కూడా ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూసినట్టు కనిపించడం లేదంటున్నారు. ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి వీళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వడ్డర కాలనీలో ఉన్నామండి. మరి ఇక్కడ మనతో పాటు సర్పంచ్ రాములు గారు ఉన్నారు. ఆయనని ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంతా ఓకే సార్, మీకు మా V3 ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షల నుంచి సార్ చెప్పండి, మరి మీరు మీ కుటుంబం గురించి చెప్పండి. కుటుంబం గురించి చెప్పాలంటున్నావా? కుటుంబం గురించి అంతా మంచిగా చేపిస్తున్నామని మన మధుర అనుకుని మాత్రం చేపిస్తున్నాము. మంచిగా కోరుకున్న పనులు మాత్రం మన ఊరికి మనకు మంచిగా చేపిస్తున్నాం అంతే. మీ కుటుంబం, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పేరు చెప్పాలనా? మా ఇంట్లో కుటుంబాల 3 కొడుకులు 5 అమ్మాయిలు ఉన్నారు. మంచిగా కన్ను తండ్రులు ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ. ఓకే సార్, మరి మీరు ఎన్నికల్లో నిల్చున్నారు కదా, మీరు ఇప్పుడు గ్రామ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమని హామీ ఇచ్చి నిల్చున్నారు? ఇప్పటి వరకు ఏమేమి పనులు చేశారు? ఇంకేమైనా పనులు పెండింగ్లో ఉన్నాయా? పెండింగ్లో లేవు. చేస్తున్న పనులు మాత్రం చేస్తానని ఒప్పుకున్నా. మంచిగా మన ఊరికి తండగ మాత్రం మంచిగా చేస్తానని పేరు కోసం సర్పంచ్ స్థానం వచ్చేసిన. ఇప్పుడు మాత్రం అన్ని పనులు చేపిస్తున్నా. ఏం ఇబ్బంది లేవు. ఇప్పుడు ఇబ్బంది లేదు, ఏం లేదు. ఏమేమి పనులు చేయించారు? మరి ఏం సాధించినాం ఇప్పటిదాకా? వాళ్ళంటే రోడ్లు చేయించినాం, మరో రోడ్లు వేయించినాం, గిటార్ షాప్ చేపిస్తున్నాం, బుగ్గలు పెట్టిస్తున్నాం, ఎలుగులు మంచిగా చేపిస్తున్నాం. అంతా మంచిగా చేపిస్తున్నాం. ఇప్పుడు అయితే మరి ఇప్పుడు మన గ్రామంలో మనకు ఇంపార్టెంట్గా కావాల్సింది నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ, ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయా? మరి ఇప్పుడు మీరు కంజారా గ్రామం నుంచి ఇటు డివైడ్ అయిపోయిందని చెప్పారు కదా, సపరేట్ అయిపోయింది కదా, మరి మీకు అవన్నీ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయంటే? ఇక్కడ ఇప్పుడు కంజారా నుంచి ఇక్కడ మనకు టెర్రర్ అయినప్పుడు మనకు ట్యాంక్ అంతవరకు చేసిండ్రు. ఇంతవరకు అయిపోయింది, ఇంకా ఓపెనింగ్ చేయలే. కానీ ఇంకా ట్యాంక్ కోసం బాగా బాధపడుతున్నాము. ఇప్పుడు మన బోరింగ్లో నీళ్ళతో నడిపిస్తుంటున్నాము. తయారు చేస్తున్నారు. దానికోసము ఇంకా ఇప్పుడు గెటర్ కానీ మోటార్ కానీ పంపులు వేయించినాం. పంపులు వేసుకొని అవే నీళ్ళతో తాగుతున్నారు. ఇంకా ఇప్పటికైతే ఇప్పుడు డ్రైనేజీలు అప్పుడు కంజర గ్రామంతో ఉన్నప్పుడే ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా ఏమన్నా నిర్మించారా? కొత్తగా ఇప్పుడు మన కొత్తగా నడిపిస్తున్నాము. ఇప్పటికైతే ఏం సంతోషం లేకుండా చేస్తున్నాం. సరే, ఇప్పుడు అయితే మరి ప్రతి గ్రామంలో ప్రతి నెల గ్రామ సభ చేస్తారు కదా, మరి ఇప్పుడు మీ గ్రామంలో గ్రామ సభ చేస్తున్నామంటే మరి ఇప్పుడు మీ కాలనీ ఉంటారు కదా, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీ వాళ్ళందరూ వస్తారా? వస్తారు. మంచి దానికి తీర్మానం చేస్తాం. చేసిన పనులు సుగా తీర్మానం చేపిస్తాము. దర్గబెట్టి పనులు సుగా తీర్మానం చేస్తామని మేము కోరుకుంటున్నాం. చేపిస్తున్నాం, సమాధానం చేపిస్తున్నాం. మన నెల మీటింగ్లో సుగా పాస్ చేస్తున్నాము, రాసేస్తున్నాము.
జనరల్ మీటింగ్స్గా మంచిగానే మంచిగా తీర్మానం చేసేస్తున్నాం. మాకేం అభ్యంతరం లేకుండా నడిపిస్తున్నాం ఇప్పటికైతే. సరే, మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మనకి మొక్కలు నాటమని చెప్తుంది కదా అర్థహారంలా. మరి మీకు ఎన్ని మొక్కలు ఇచ్చారు ఇప్పటి వరకు, ఎన్ని నాటిండ్రు, ఇంకా ఏమన్నా పెండింగ్లు ఉన్నాయా? పెండింగ్ లేవు. ఇప్పటికే 28 ఏళ్ళు మాత్రం మనకు వచ్చిన కాడికి పెట్టేసినాం. మన ఊరు మాత్రం మంచిగా చేసుకున్నాం, అంతే చేసుకున్నాము. అది మంచిగా నడిపించేసినాం, పర్వాలేకుంటున్నది. ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సరే, ఇప్పుడు మన గ్రామం మొత్తంలో ఇక్కడ వడ్డెర కాలనీలా ఎంతమంది జనాభా ఉంటారు? ఎంతమంది? 400-500 మంది దాకా ఉన్నారు జనం, అంతే. మీకు ఎంత మెజార్టీ వచ్చింది మరి? మీరు నాకు మెజార్టీ ఎంత వచ్చిందంటే 38 ఓట్లు మెజార్టీ ఎక్కువ వచ్చేసినాయి. బస్ అంత వచ్చింది, అంతే మేడం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ప్రకారం 500 గ్రామంలో 500 ప్రజలు ఉన్నారు. అయితే ఈయన ఎన్నికలలో నిలిచినప్పుడు 38 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగిందని చెప్తున్నారు మరి రాములు గారు. అయితే సార్ చెప్పండి, మరి మీ గ్రామంలో పంట పొలాలు ఉన్నాయి కదా, పొలాలు ఎన్ని ఎకరాల వరకు ఉండొచ్చు, ఎంత విస్తీర్ణం? మేడం బాగా ఎక్కువ లేవు, మా అక్కడ ఉండొచ్చు. మా అంటే 12 ఎకరాలు 15 ఎకరాల దాకా ఉన్నాయి. అంతేగాని మంచిగా ఉంటాయి. అందరికి లేవు, రూపాయలు చాలా మందికి ఉన్నాయి, అంతే. చిల్లర అంతే లేవు. వీళ్ళంతా గరిగాలి ఉన్నారు, కూలి మంచిగా ఉన్నారు, ఇక్కడ ఏం బాధ లేదు. సరే సార్, మరి ఇప్పుడు ఊర్లో ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారని చెప్తున్నావు కదా, మరి గవర్నమెంట్ నుంచి ఏమైనా అడిగినరా? మాకు భూములు కావాలి, ఇల్లు కట్టించమని. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవన్నీ ఉన్నాయి కదా, మరి అడిగినరా? అక్కడ అడిగినాము సార్, ఎమ్మెల్యే గారికి అడిగినాము, అక్కడ కేసీఆర్తో ఎంపీలకు అడిగినాము. సరే చేపిస్తామని ఆజ్ఞ ఇచ్చేసిండ్రు. ఇంకా ఏ సపోర్ట్ అయితే లేదు. ఇంకా ఇక్కడ జిల్లాకే లేవు. అంటే మేము సుగా ఇంకా గెలగచుకునే పోతాం, ఆడుకుంటూనే పోతున్నా. చాలా ఇబ్బంది సుగా, రోడ్లు వీళ్ళు సుగా సిమెంట్ రోడ్లు కావాలా, చాలా బురద రోడ్లు అయితే మొరం రోడ్లు మంచిగా లేవని సుగా అక్కడ ఆగ్దానం ఇచ్చేస్తున్నాం. సరే అని ఇక్కడ ఎమ్మెల్యే గారు సుగా మనకు మాట ఇస్తున్నాడు, చెప్తున్నాడు. బారెడ్డి ఎమ్మెల్యే వచ్చేసిండు, చెప్తున్నాడు. ఓకే సార్, మరి ఇప్పుడు గ్రామంలో ఎంతమంది పెన్షన్ వస్తుంది? కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నారా, చెప్తారా? కొత్తగా చేసిన వాళ్ళకి ఒక 8 మంది 9 మందిగా చేసిన, పాత మంది 38 మంది పింఛన్ నడుస్తున్నాయి. ఇప్పటికైతే పింఛన్ నడిపిస్తున్నాం. ఇప్పుడు ఓకే ఉన్నది. ఇప్పుడు మరి బీడీ కార్మికులు ఉన్నారా, మరి ఇక్కడ వాళ్ళకి వస్తుందా? ఉన్నది. ఒక బీడీ కార్మికులు 2 ఉన్నారు. మన ఇద్దరికి అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఇద్దరికి అప్లై చేయించిన, ఇంకా రాలేదు. దానికోసము తీర్మానం చేస్తున్నాను. సరే, మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అవుతుంది ఇక్కడ 2 ఉన్నాయి మేడం. 2 మాత్రం మేము మాత్రం ఎమ్మెల్యేకి తెలుసుకున్నా, ఇంకా రాలేదు. వచ్చినప్పుడు పని చేస్తామని అన్నాడు. 2 ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు. ఇద్దరికే రావాలి. 2 పోయినప్పుడు వచ్చేసినాయి, ఇప్పుడు 2 రావాలి ఇంకా. అయితే ఇక్కడ వడ్డెర కాలనీలో వివాహమైన వారు ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ దానికోసం స్కీమ్స్ కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళకి డబ్బులు రాలేవని చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళారంట. మరి ఎమ్మెల్యే కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారంట. మరి సార్ చెప్పండి, మరి మీ ఊళ్ళో ఇప్పుడు ఆరోగ్య కేంద్రం ఏమైనా ఉందా? ఆరోగ్యం అంటే మనం ఇప్పుడు హాస్పిటల్ ఉంటుంది కదా? లేదు ఇక్కడ హాస్పిటల్ లేదు. మరి ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే, జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తారు? ఎమర్జెన్సీ అంటే మన ఊళ్ళో గ్రామాలు ఉన్నాయి, అక్కడ నర్చంపల్లికి చూపించుకుంటారు, లేకపోతే నిజామాబాద్ నిజామాబాద్ పోతాం, దవాఖానలు పెట్టారు. మరి ఇప్పుడు ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నాయా? మరి మహిళా సంఘాలు ఉన్నాయి కదా, గ్రూపులు. ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 10 గ్రూపులు ఉన్నాయి. 10 గ్రూపులు సక్రమంగా నడుపుతున్నారు. ఈ నెలలో మన కింద మీద చేస్తే మేనేజర్ దగ్గరికి పోయినాము, వీడికి మంచిగా కడతాం సార్ అని చెప్పి వచ్చేసాను. కట్టకుండా కింద మీద చేసి ఒక 2 నెలలు ఇబ్బంది అవుతున్నాయి కదా, దానికోసం ఇప్పుడు పోయి మంచిగా కడుతున్నాం అని చెప్పేసి వచ్చే నెలలో పోయి కట్టేసి నడుస్తున్నాయి. సరే, మరి ఇప్పుడు మరి గ్రామంలో అంగన్వాడీలు ఎన్ని ఉన్నాయి, స్కూల్ ఎన్ని ఉన్నాయి? అంగన్వాడీ ఒక స్కూల్ ఉన్నది, ఆరు మన గవర్నమెంట్ స్కూల్ ఒకటి నడుస్తున్నది. 5వ తరగతి వరకు? 5వ తరగతి దాకా నడుస్తున్నది. ఇప్పుడు మరి అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లలు ఉంటారు, గర్భవతులు ఉంటారు, మళ్ళీ ఫుడ్ కరెక్ట్ టైంకి అందుతుందా? మీరు వెళ్ళి చూస్తారా? అక్కడ వెళ్ళి చూసినా కానీ మేడం మన ఆయమ్మ లేని దానికి చాలా ఇబ్బంది ఉన్నది. మళ్ళీ అక్కడ కూడా మన గవర్నమెంట్ స్కూల్ లేదు,
పర్మనెంట్గా ఆడ ఈడ ఇంట్లో మాత్రం కిరాయి పెట్టుకొని ఆడ ఈడ చెప్పుడు అయితే ఉన్నది, ఇలా ఇబ్బందిగా ఉన్నది. ఏది అంగన్వాడీ వేసుకొని మాత్రం చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకు అట్లా మరి ఆయమ్మని పెట్టలేదా? ఆయమ్మకు లేదు, జీతం లేదట, ఏం లేదు, అక్కడ బడ్జెట్ లేదు, జీతాలు చేస్తలేరట గవర్నమెంట్ నుంచి. దానికోసం సమాధానంతో ఇప్పుడు అద్దె నడిపిస్తున్నాము ఇక్కడ. అంతే ఇక్కడ నడిపించేస్తున్నాం. ఓకే. అయితే ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు కంజర గ్రామం నుంచి విడిపోయింది కాబట్టి వడ్డెర కాలనీ, ఇక్కడ అంగన్వాడీ ఏదైతే ఉందో అంగన్వాడీలో ఆయమ్మ లేకపోవడం వల్ల చిన్నపిల్లలకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఉంది కానీ పనుల్లోకి రావడం లేదు. ఎందుకంటే నిధులు మంజూరు కాక తనకి జీతాలు ఏవైతే ఉన్నాయో జీతాలు ఇవ్వకపోవడంతో తను రావడం లేదని చెప్తున్నారు. సరే, మరి ఇప్పుడు ఊళ్ళో ఏమైనా పండగ చేస్తామంటారు కదా, పండగలు ఏమైనా చేస్తారు కదా, అప్పుడు ఇట్లా ఉంటారు కదా పిల్లలు ఊళ్ళో, అంటే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, యువకులు ఉంటారు కదా, వాళ్ళు మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారా? పండుగలు ఇప్పుడు పంచాయతీలను ఏదైనా అయిందనుకో, ఇప్పుడు జెండా వందనం అలాంటివి అట్లా అయినప్పుడు నీ దగ్గరకు వస్తారా? మేము చేస్తాం. అంత దగ్గరికి వస్తారు మేడం, పిలిచేస్తారు మేడం, అంత మంచిగా చేసుకుంటారు, అంత ఓకే వేస్తారు. కొనే పిల్లలు అంత మంచిగా వేస్తారు. మరి మీ గ్రామంలో మీకు మెయిన్గా సమస్యలు ఏమున్నాయి చెప్పు. మరి సమస్యలు ఏమి, ఇప్పుడు ఇవి నల్లలకు మన పైపులో బాగా మేడం తగిలి ఉన్నది, అది చేస్తా అంటున్నారు. ఇంకా చేస్తారు ఎంతసేపు దాన్ని బాగా ఆలోచన చేస్తున్నాం. ఈ ట్యాక్ ఇంకోటి మనకు కొద్ది వచ్చేయాలి కథం. ఈ రోడ్ ఒకటి మెయిన్ రోడ్డు లేదు, చాలా మరో రోడ్డుతోనే నడుచుడు అవుతున్నది. పెద్ద విలేజ్లకి వెళ్ళి పోయేటి పెద్ద రోడ్డు, కులస్వరం పోయే రోడ్డుకు మాత్రం చాలా ఇబ్బంది అవుతున్నది అని కోరుకుంటున్నాను. అయితే ఇది సపరేట్ అయిపోయింది కాబట్టి వడ్డెర కాలనీ. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. చిన్న ట్యాంక్ ఉండడం వల్ల కొత్తది కూడా నిర్మించడం జరిగింది కానీ దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేకపోయారంట. అలాగే రోడ్డు కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు. తొందరగా నిధులు మంజూరు అయితే కనుక రోడ్లు కూడా బాగు చేయించుకుంటామని చెప్తున్నారు. సార్, ఇప్పుడు మరి మా ఛానల్ తరపు నుంచి, మా V3 ఛానల్ తరపు నుంచి నువ్వు మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకుంటే మంచిగా అంతా విలేజ్లో మాత్రం శుభ్రంగా మంచిగా ఉంచుకోవాలని చాలా అందరికీ మాత్రం ఇల్లు కల్లా చెప్పుకుంటా తిరుగుకుంటా ఈ మన గలీలలో 6 గలీలు మాత్రం చెప్పుకుంటా మంచిగా చేపిస్తున్నాం. చాలా ఇబ్బందిగా అయితే చేస్తున్నారు. ఇప్పుడు పర్వాలేకుండా అనేది ఇప్పుడు నేను సంతోషంతో వచ్చిన ఛానల్తో మాకు మాత్రం సంతోషంగా మేము ఇక్కడ మన గ్రామాలకు మాత్రం మంచిగా తెలియజేస్తున్నాం. మేము చాలా సంతోషం మీ అక్కడికి వెళ్ళి మాకు సంతోషం కానీ తెలియజేస్తాం. మన వడ్డెర కాలనీలో మనతో పాటు కే గంగయ్య స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ చెప్పండి, మరి ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఇక్కడ ఈ వడ్డెర కాలనీలో ఎంతవరకు పనులు జరిగాయి, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? ఈ వడ్డెర కాలనీ యొక్క అభివృద్ధి కోసము విద్యార్థులు కానీ గ్రామ ప్రజలు కానీ మన ఊరు గురించి వారి యొక్క ఇంటి ముందర కానీ చెత్త కానీ విద్యుత్ కానీ నీటి సరఫరా కానీ వారికి తెలియజేయపరిచి సాఫ్ చేయించడం జరిగింది. తర్వాత రోడ్లు, భవనాలు, మరి ఆ స్కూల్ దగ్గర కానీ డ్రైనేజీల దగ్గర కానీ ఎక్కడ వస్తువులు లేకుండా చేయించడం జరుగుతుంది మేడం.
మనతో పాటు వడ్డెర కాలనీకి చెందినటువంటి సెక్రటరీ గారు యోగేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం చెప్పండి, మరి గ్రామంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? మీ దృష్టికి ఏమైనా ప్రాబ్లమ్స్, అంటే మా కాలనీలో ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఏమైనా రావడం జరిగిందా? ఇప్పుడు 30 days ప్లాన్ యాక్షన్ జరుగుతుంది కదా. 30 daysలో భాగంగా మేము రోడ్స్ క్లీన్ చేయించడం కానీ, స్ట్రీట్ లైట్స్ మెయింటైన్ చేయడం, థర్డ్ వైర్ ఫిట్ చేయడం అట్లాంటివి జరుగుతుంది. ఇప్పుడు మిషన్ భగీరథ కూడా ఇంటింటికి నల్ల కనెక్షన్ అవి ఇప్పిస్తున్నాము. ఇంకా చాలా జరిగేటివి ఉన్నాయి. హరితహారం కూడా ఓకే పెట్టేశాము. ఇంకా అవన్నీ ప్లాంటేషన్ అవి చేస్తాము ఇప్పుడు. అలా ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి ఇప్పటివరకు. డంపింగ్ యార్డ్ కానీ స్ట్రీట్ లైట్ అవన్నీ చేపిస్తున్నాము. ఓకే, ఇక్కడ వడ్డెర కాలనీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు చెప్తుంది ఏంటంటే స్ట్రీట్ లైట్ దగ్గర నుంచి టోటల్లీ హరితహారం అలాగే రోడ్స్ అవన్నీ క్లీన్ చేయించడం జరుగుతుంది ఆ గ్రామ పంచాయతీ తరపు నుంచి అని చెప్తున్నారు. ఇది ఈనాటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం. చూసారు కదండి వడ్డెర కాలనీలో ఉన్న సమస్యల గురించి. మరొక మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజ